అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఏ వయసు వారికి మనకి అది వర్తిస్తుంది, 70 సంవత్సరాలు నిండాలా లేదా 70 సంవత్సరాలు ఎంటర్ అయితే సరిపోద్దని చాలా మంది అడుగుతున్నారు. దానికి సంబంధించి క్లారిటీ మనకి ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నట్లయితే ఈ విధంగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అండ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్, ఈ విధంగా పెన్షనర్స్ కి, ఫ్యామిలీ పెన్షనర్స్ కి అందరికి కూడా ఇది వర్తిస్తుంది. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, పెన్షనర్స్ కు వర్తించే ప్రతి అంశం కూడా ఫ్యామిలీ పెన్షనర్స్ కు వర్తిస్తుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఆ బేసిక్ పెన్షన్ ఇచ్చే దగ్గర మాత్రం 50% నుంచి 30% కి తగ్గడం, అది ఒక్కటి తప్ప మిగతా అంతా యాజ్ టీజ్ గా పెన్షనర్స్ కు ఉపయోగపడే అన్ని అంశాలు, అన్ని జీవోలు ఫ్యామిలీ పెన్షన్స్ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాల్సింది. అయితే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ సంబంధించి ఒక 11వ పేజీ సంబంధించి దీనికి సంబంధించినటువంటి జీవో ఒకసారి మనం గమనించినట్లయితే జీవో ఎంఎస్ నెంబర్ 30, ఇది 20/2/2022న ఆర్థిక శాఖ విడుదల చేయడం జరిగింది. ఇది 11th పిఆర్సీ సంబంధించినటువంటి. దీనికంటే ముందుగా మనము 10th పిఆర్సీలో ఏం జరిగింది అని ఒకసారి చూద్దాం. ఇక్కడ 10th పిఆర్సీ సంబంధించి ఇచ్చినటువంటి జీవోలో, అది జీవో నెంబర్ 6 అనుకుంటా దాదాపుగా, లేదా జీవో నెంబర్ 100 ఏదో ఉంది. ఆ జీవోలో ఇచ్చినటువంటి క్లారిటీగా ఇవ్వలేదు. ఏది 70 ఇయర్స్ నిండాలా లేకపోతే 70 ఇయర్స్ ఎంటర్ అవ్వాలనేది అక్కడ క్లారిటీగా జీవోలో మెన్షన్ చేయలేదు. కాబట్టి చాలా మంది పెన్షనర్స్ సుప్రీం కోర్టుకి వెళ్ళడం జరిగింది, హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, సుప్రీం కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే దీన్ని పరిశీలించిన తర్వాత ఆ జీవోలో ఉన్నటువంటి ఈ లొసుగు, జీవోలో ఉన్నటువంటి అసంబద్ధమైనటువంటి ఆ అంశం ఆధారంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు మనకి ఏమి ఇచ్చాయంటే ఖచ్చితంగా 70 ఇయర్స్ ఎంటర్ అయిన వాళ్ళకే ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అమలు చేయాలి అని చెప్పి గతంలో 10వ పిఆర్సీ సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా మంది ఈ న్యూస్ ని అక్కడక్కడ చేస్తూ వైరల్ చేస్తూ ఇది కోర్టు ఇచ్చింది కాబట్టి 70 ఇయర్స్ ఎంటర్ అయితేనే మనకి ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వర్తిస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది దీన్ని దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. అందుకని దానికి సంబంధించి క్లారిటీ మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే మనకి జీవో నెంబర్ 30లో అక్కడ మనకు పైన హెడ్డింగ్ లోనే ఆ జీవో యొక్క సారాంశం, దాని యొక్క సినాప్సిస్ అంతా జీవో హెడ్డింగ్ లో పైన ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక పాయింట్ ని ఇక్కడ మనం రాసుకోవడం జరిగింది. అది ఒకసారి చూస్తే, ఆన్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్ అండ్ అబౌవ్, 70 ఇయర్స్ వారికి 70 ఇయర్స్ అటైనింగ్ అనే దానికి ఇక్కడ పక్కన బ్రాకెట్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్ గా. కంప్లీషన్ 70 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది వస్తుంది. అలాగే 75 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత, 80 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత, 85 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత, 90 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత, 95 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత, 100 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అని స్పెసిఫిక్ గా మనకి ఇక్కడ పైన హెడ్డింగ్ లోనే, జీవో యొక్క సారాంశంలోనే, సినాప్సిస్ లోనే మనకి ఆ జీవో హెడ్డింగ్ సబ్జెక్ట్ లోనే మనకి పూర్తిగా అర్థమయ్యే విధంగా, పూర్తిగా ఎటువంటి క్లారిటీ మిస్ కాకుండా, ఎందుకంటే అధికారులు ఇక్కడ అనుభవించినటువంటి దాని ఆధారంగా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. 70 ఇయర్స్ ఎవరైతే నిండుతాయో వారికి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వర్తిస్తుంది అని క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 10వ పిఆర్సీలో ఉన్నటువంటి ఆ లొసుగు ఆధారంగా ఇచ్చినటువంటి కోర్టు కేసుని ఇప్పుడు వర్తించదు. ఎందుకంటే దానికి సంబంధించి 11వ పిఆర్సీలో జీవో రాకముందైతే ఇది వర్తిస్తుంది. కానీ ఈ జీవో వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ఈ జీవో అమలవుతుంది, ఆ జీవో అమలైన తేదీ నుంచే మనకి అది వర్తిస్తుంది. కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ 10వ పిఆర్సీ సంబంధించినటువంటి ఏ కోర్టు తీర్పులు కూడా ఇక్కడ వర్తించవు. కాబట్టి దీన్ని మనము మర్చిపోవాల్సినటువంటి పని. అయితే ఈ జీవోలో మనకి ఇచ్చినటువంటిది 70 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 7%, 75 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 12%, 80 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 20%, 85 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 25%, అలాగే 90 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 30%, 95 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 35%, 100 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 50%. ఈ విధంగా అక్కడ ఒక టేబుల్ రూపంలో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని అనెక్సరీస్ కూడా ఆ జీవోలో మనకి వివరంగా ఇచ్చున్నారు. అది అయితే దీనికి సంబంధించి జీవోలు ఇచ్చినటువంటి మానిటరీ బెనిఫిట్స్ వచ్చేసి 1/4/2020 నుంచి వర్తిస్తాయి. అంటే ఈ మానిటరీ బెనిఫిట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ నుంచి మనకి ఈ 10వ పిఆర్సీ ఇచ్చినటువంటి జీవో గాని, దానికి సంబంధించి కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు గాని
వర్తించవు. ఇది కొత్త ఈ పిఆర్సి ఈ జియో కొత్త పిఆర్సీ వచ్చినటువంటి జియో మాత్రమే దీనికి వర్తిస్తుంది. ఇది ఎవరికి వర్తిస్తుంది అని కూడా అక్కడ మెన్షన్ చేశారు మనకి. ఆల్ ఏపీ గవర్నమెంట్ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్, అందరూ ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ తీసుకుంటున్నటువంటి అందరు పెన్షనర్స్ కి మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికి కూడా ఇది వర్తిస్తుందని అక్కడ మెన్షన్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జియో నెంబర్ 30లో మనకి ఎటువంటి మిస్గైడ్ అనేది లేకుండా పూర్తిగా 100% క్లారిటీగా జియోని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే 70 years కంప్లీట్ అవుతారో వారికి మాత్రమే ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఇది క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మన డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఏ విధంగా చేసుకొని మనకి ఎప్పటి నుంచి ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వస్తుంది అనేది మనం తెలుసుకోవడానికి ఒక సింపుల్ చిన్న ఒక ఫార్ములా లాగా మనం చూద్దాం. మన డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి 70 యాడ్ చేస్తే, మన డేట్ ఆఫ్ బర్త్ కి 70 యాడ్ చేస్తే మనకి అప్పటి నుంచి ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మనం అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ సంబంధించి మనం ట్రెజరీలో కానీ ఎటువంటి మన సమాచారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గానే సిస్టమ్ జనరేట్ చేస్తుంది. మనకి ఏజ్ 70 years కంప్లీట్ గా ఆటోమేటిక్ గా ఈ 70 years వర్తించేది 7% తో మన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఎటువంటి దానికి సంబంధించి మన టెన్షన్ పడాల్సిన పని లేదు. మన వయసు వచ్చిన వెంటనే అది ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్ కి 70 యాడ్ చేసుకోవాలి. ఉదాహరణకి ఒక పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1954 ఆగస్ట్ అనుకుంటే, 1954 ఆగస్ట్ అనుకుంటే దానికి ఒక 70 యాడ్ చేస్తే మనకి 2024 ఆగస్ట్, అంటే ఈ 2024 ఆగస్ట్ ఎప్పుడైతే పూర్తి అవుతాయో అప్పటి నుంచి అతనికి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది 7% రావడం జరుగుతుంది. ఒకవేళ 75 years తర్వాత 75 years 12% ఎప్పుడు వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే అది కూడా సేమ్ 75 యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ కి మీరు 75 యాడ్ చేసుకుంటే అప్పటి నుంచి మీకు 12% వస్తుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కి 80 యాడ్ చేసుకుంటే అప్పుడు 20% వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కి 85 యాడ్ చేసుకుంటే 25% వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కి 90 యాడ్ చేసుకుంటే 30% వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కి 95 యాడ్ చేసుకుంటే మీకు 35% ఎప్పటి నుంచి వస్తుందో ఆ నెల, మంత్, డేట్, ఇయర్ అనేది వస్తుంది. అలాగే 100 ని యాడ్ చేస్తే మనకి 50%, అంటే మీ పెన్షన్ లో బేసిక్ పెన్షన్ 10,000 అయితే దానికి 5,000 ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ఇది 100 years అబోవ్ ఉండే వారికి వస్తుంది. కాబట్టి మీరు ఏ సంవత్సరంలో మాకు ఈ 70 years ది వస్తుంది, ఈ 70+ years ది మనకు ఎప్పుడు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వస్తుంది అంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కి 70 యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఏది కావాలంటే మనకి 12% కావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ మధ్యలో ఇక్కడ 7 తీసుకుంటున్నారు, అది 12% ఎప్పుడు వస్తుందని తెలుసుకోవాలంటే దానికి 75 యాడ్ చేసుకోండి. ఒకవేళ 20% 12 తీసుకుంటున్నారు, 20% కావాలి, అది ఎప్పుడు వస్తుంది తెలియాలంటే 80 యాడ్ చేసుకోండి. మరి ఆల్రెడీ 20 తీసుకున్నారు, 25% ఎప్పుడు కావాలో తెలియాలంటే 85 యాడ్ చేసుకోండి. అలాగే 25 తీసుకుంటున్నారు, 30 కావాలంటే 90 యాడ్ చేసుకోండి. అలాగే 30% తీసుకునేవారు 35 ఎప్పుడు వస్తుంది తెలుసుకోవాలంటే 95 యాడ్ చేసుకోండి. అలాగే 50% కావాలనుకుని వస్తుంది అనుకునే వాళ్ళు ఈ 100 ని మీ డేట్ ఆఫ్ బర్త్ కి యాడ్ చేసుకొని చూసుకోండి. ఈ విధంగా మనం ఈజీగా ఎప్పటి నుంచి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వస్తుందని లెక్కించుకోవచ్చు. ఒకవేళ మీరు తెలుసుకోకపోయినా లెక్కించుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ట్రెజరీ వారు ఆటోమేటిక్ గా ట్రెజరీ సైట్ లోనే మన యొక్క బిల్ జనరేట్ చేసేటప్పుడే ఆటోమేటిక్ గా ఆ ఏజ్ ని క్యాలిక్యులేట్ చేసుకొని జనరేట్ అవుతుంది. అయితే మనకి పెన్షనర్స్ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంటర్ చేసేటప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ లు కొద్దిగా కరెక్ట్ గా ఉండే విధంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ పెన్షనర్స్ తర్వాత పెన్షనర్స్ పోయిన తర్వాత ఈ ఫ్యామిలీ పెన్షనర్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వల్ల కొద్దిగా ఇబ్బందులకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా క్లియర్ గా మనము ట్రెజరీ వారికి సబ్మిట్ చేసి ఆన్లైన్ లో మన యొక్క ఈ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ని కూడా పూర్తిగా ఎంటర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి ఒడిదుడుకులకి వాళ్ళని గురి చేయకుండా ముందే మనము ఈ జాబ్ లో ఉన్నప్పుడు కానీ లేకపోతే రిటైర్డ్ అయిన సందర్భంలో కానీ మనకి దానికి సంబంధించి ట్రెజరీ వారికి పూర్తిగా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చినట్లయితే మనము వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫ్యామిలీ పెన్షన్ లో అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కానీ ఏవైనా కూడా అందించడానికి వీలవుతుంది. ఇది అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ సంబంధించి 70 ఎంటర్ అయిన వాళ్ళకి వర్తిస్తుందా, 70 years పూర్తయిన వాళ్ళకి వర్తిస్తుందా అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే 70 years పూర్తయి ఉంటుందో వారికి మాత్రమే వర్తిస్తుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ కి 70 యాడ్ చేసుకుంటే దానికి అర్థమైపోతుంది. ఈ విధంగా మనం మన ఛానల్లో ఈ పెన్షనర్స్ కి ఉద్యోగులకు ఉపయోగపడే ఏవైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నట్లయితే ఈ విధంగా వివరిస్తూ
వీడియో చేయడం జరుగుతుంది. ఈ విధంగా క్యాలిక్యులేషన్ తీసుకొని మీరే మీ సెల్ మీ మొబైల్లోనే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకో, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మన వీడియో ఒకసారి చూశారంటే మీరు దానికి సంబంధించి పూర్తిగా మీకు అవగాహన వచ్చేస్తుంది. మీరే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ని చేసుకునే విధంగా మన వీడియోస్ ఉంటాయి. ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. బీ సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.